అవర్ ఛానల్ రాములమ్మ మంతిని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. సో ఇలా ముచ్చట ఏంటంటే మామిడి తోటకు వచ్చానమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. సో మా మామ ఉన్న అత్త ఇద్దరు కలిసి నన్ను మామిడి తోటకు తీసుకొని వచ్చారు. సో చూపిస్తా తోట ఎట్లుంటుంది, పాపం తోట వల్ల వచ్చే ఆ రైతులకు కష్టాలేంటి, లాభాలేంటి, ఈరోజు అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. సో చూపిస్తా. చాలా పెద్దగా ఉంది, కొన్ని ఎకరాలలో ఉంది తోట. ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడి వరకు చాలా పెద్ద తోట. ఆల్మోస్ట్ కాయ అంతా కంప్లీట్ అయిపోయింది, తెంపేసినారు. సెకండ్ వన్ వాళ్ళది. సో థర్డ్ వన్ ఉందంట. ఫస్ట్ది సెకండ్ది కంప్లీట్ అయిపోయినాయి, మామిడికాయలు కొయ్యడము అమ్మడము. సో థర్డ్ వన్ స్టార్ట్ చేశారంట. అందులో కొన్ని కాయలు ఉన్నాయంట. ఆల్మోస్ట్ 90% అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో 10% ఉందంట. వెళ్ళి చూసి బై లక్, మన లక్ బాగుంటే ఏమన్నా పండ్లు ఉంటే మెయిన్ థింగ్ చెట్టు మీద పండు తిందామని వచ్చినాను. సో అదృష్టం చూడాలి, దొరుకుద్దా దొరకదా అని. సో చూపిస్తా, ఓకేనా. సో ఇది సెకండ్ వన్ తోట. దీని ముందు ఇంకొకటి ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఈ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఈ డిస్టెన్స్లో అక్కడ ఉంది, అది థర్డ్ వన్ అంట. సో చూపిస్తా, ఇది సెకండ్ వన్. సో మా మామ అత్త వెళ్తున్నారు ముందు. సో నేను కూడా వెళ్తున్నా. సో చూపించు, ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ కూడా ఉందంట తోట. ఫస్ట్, సెకండ్, థర్డ్, దీని తర్వాత ఫోర్త్ అంట. సో ఫోర్త్ దానిలో కాయలు ఉన్నాయంట, చూద్దాం. మోతుకు చెట్టు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ రేర్, అడవిలో తప్ప మన చుట్టుపక్కల కానీ మన చేన్ల దగ్గర కానీ ఎక్కడ ఇంటి సరౌండింగ్స్లో కానీ భూమి సరౌండింగ్స్లో కానీ పంట పొలాల దగ్గర ఇవి దొరకడం చాలా అరుదు, తగ్గిపోయింది వీటి చెట్లు. సో ఎక్కడ ఇవి కావాలి అంటే, మెయిన్గా కావాలి అనుకుంటే మాత్రం గుట్టకి వెళ్తే, అది కూడా రేరు. ఇప్పుడు గుట్టలో కూడా అన్ని చెట్లని వీకేస్తున్నారు. సో బై లక్ నాకు కనిపించింది చుట్ట, బీడి, ఇస్తార్లు. సో వీటితోనే రెడీ చేయడము. వెనుకట చాలా బిజినెస్ ఉండే వీటి నుంచి. సో ఇప్పుడు అన్ని కంపెనీలు రావడం వల్ల పేపర్ ప్లేట్లు, పేపర్ నుండి తయారు చేసిన ఇస్తార్లు, టిఫిన్ ప్లేట్స్, గాజు గ్లాసులు అన్నీ రెడీమేడ్గా మిషన్ నుండి, ప్లాస్టిక్ నుండి తయారు చేస్తున్నారు. సో ఇట్లాంటివి మనం వాడుకున్నప్పుడు మన ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడడం వల్ల మన ఆరోగ్యం ఎట్లా ఉంది, మన పొల్యూషన్ ఎంత పెరిగింది అనేది ఇప్పుడు మన జనరేషన్కి అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది, కళ్ళకు కట్టినట్టు. సో పాతకాలంలో ఉన్న న్యాచురల్ అయితే ఇప్పుడు ఈ జనరేషన్ దొరకడం చాలా కష్టము. అంత ఓపికలు కూడా ఎవరికి లేవు. బట్ మన ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనేసి. సో ఇదన్నమాట. కనబడుతుందా వీడియో ఎట్లా వస్తుందో? మా అత్తయ్య అయితే షూట్ చేస్తుంది. అక్కడ కూడా ఉంది ఇంకో కాయ. చాలా ఉన్నాయి, చెట్టుకి 1 or 2 కాయలు అట్లా ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు పండ్ల తోటలు కానీ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ విపరీతమైన నష్టము కోతుల నుంచి. సో ఇట్లా దీన్ని పడేసి చెట్ల నుంచి కాయల్ని రాల్చి ఇంత రైతులకు ఇంత నష్టం చేస్తున్నాయి. దయచేసి కోతుల బారి నుండి రైతులని, పంట పొలాలని కాపాడాలి. ప్రజలందరూ ముందుకు రావాలి. సో ఇదన్నమాట సిచ్యువేషన్. సో
ఫ్రెష్ అన్నమాట, చిలక కొట్టిన పండు, చెట్టు మీది పండు. నాకైతే లక్ ఉంది, పక్కా దీన్ని తినేస్తాం. సో ఎంత స్వీట్ ఉంటుందంటే, చిలక కొట్టిన పండు స్వీట్ అంటారు కదా, నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. హాఫ్ పీస్ కట్ చేసి మిగిలినది తింటే మాత్రం టేస్ట్ మాత్రం కిరాకు ఉంటుంది. సో నాకైతే లక్ ఉంది కాబట్టి దొరికింది. ఇంకా చూస్తాను, అక్కడ కూడా ఉంది. అత్తయ్య అక్కడ చూపించు. ఇది సో చిలక కొట్టిన పండు అదనమాట. ఇది పండ్లు అనమాట, రాలినవి ఇప్పుడే. సో కాయలు, చెట్టు మీది కాయలు ఇట్లా తెంపుకొని, పండ్లు తెంపుకొని తింటే అసలు ఆనందమే వేరు. సో చూడండి, అన్నీ పండుకొచ్చినాయి కాయలు ఆల్మోస్ట్. సో తెంపాలి ఒకటి. సో ఇది ఇది ఏమంటారు, బెంగన్పల్లి. నాకు ఐడియా ఉంది. ఎంత స్వీట్ ఉంటుందంటే కాయ, తింటే మాత్రము అసలు ఆ స్వీట్నెస్సే వేరు. సో ఇంకా చూపిస్తా ఏమేమి ఉన్నాయని. ఇక్కడ చూపించే. సో చూసారా ఎంత దగ్గర నుంచి ఉన్నాయో, చెట్టు కిందికి వేలాడుతున్నాయి ఫుల్గా. సో గుత్తులుగా ఉన్నాయి. ఇది 4th వన్ అంట తోట. ఇది స్టార్ట్ చేశారు ఈరోజు తెంపడము. ఆల్మోస్ట్ కాయంతా పండుకొచ్చింది. సో తెంపేసి లోడ్ చేసి మార్కెట్కి తీసుకెళ్తారంట ఈరోజు. సో మా మామ ఈరోజు లాస్ట్ వెళ్దాము, లక్ ఉంది నీకు, నువ్వు టైంకి వచ్చినావు అని పట్టుబట్టి మరి తీసుకొచ్చాడు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూపిస్తా. చూసారా, సో చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఫస్ట్ టైము ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద తోటలోకి వచ్చి కాయల్ని చేయితో తెంపి అసలు ఎంత ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. సో మా మామయ్య వల్ల నాకు హ్యాపీనెస్ వచ్చింది ఈరోజు. సో నా కోసం ఎంత కష్టపడ్డాడో ఈరోజు, వాళ్ళ తోట వాళ్ళకి అడిగి ఈరోజు వస్తున్నాము అని చెప్పి మరి తీసుకొని వచ్చాడు నన్ను. సో సో చిలుకలు కొట్టిన కాయలు చూడండి ఎట్లున్నాయో. వస్తున్నా వద్దు, చూడండి అన్నీ పండుకొచ్చాయి, కాయలన్నీ గుత్తులుగా ఉన్నాయి. సో తెంపేస్తున్నా, చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉందో కాయ, ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో ఈరోజు. సో ఆల్మోస్ట్ నష్టమైతే ఏముండదండి ఈ తోటలో. నేను చూసిన మట్టుకైతే కాయలు చాలా బాగున్నాయి, కాయడం బాగా కాసింది. బట్ రేట్ ఉండాలి, రేట్ ఉంటే మాత్రము ఈ తోట పెట్టిన రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కాయలు అయితే ఫ్రెష్గా అసలు ఎట్లా కొంచెం కూడా మచ్చ లేకుండా ఎంత తాజాగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అంటే బాగున్నాయి. సో రేట్ ఉంటే మాత్రము హ్యాపీ, ఈ తోట రైతు మాత్రము యజమాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ రేట్ ఉండాలి. సో కనుక్కుందాము అని చూస్తున్నా, దొరకట్లేదు, ఎక్కడో పనిలో ఉన్నాడంట. టైం ఉంటే మాత్రం కంపల్సరీ మాట్లాడిపిస్తాను. సో చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో.
సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి కాయలలో కూడా. సో అడిగి తెలుసుకుందాము ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది ఏంది అని. సో చూస్తున్నా, తను వేరే దగ్గర ఉన్నాడంట, మాలు తెంపి లోడ్ ఎక్కిస్తున్నారంట కాయల్ని. సో ఫైనల్గా కలిస్తే మాత్రం పక్కా మాట్లాడిపిస్తాను. సో పుట్ట ఇట్లాంటివి చాలా అరుదు మనకి. చూడండి పుట్ట బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో పండ్లు అమ్మా తోట మీదేనా? ఏడి మరి మీ సార్ ఏడి? అక్కడ ఉన్నారు. తెంపుతున్నారా కాయల్ని? ఎంతవరకు వచ్చింది తెంపడం? అయిపోయిందా? ఇప్పుడే ఫస్టా? ఇది 4th వన్ అంట కదా, ఈరోజే స్టార్ట్ చేశారంట కదా. తిన్నావా అమ్మ మరి? ఏం వంట చేసుకొని వచ్చినావు మరి ఈరోజు? అన్నం, టమాటా, మామిడికాయ. అన్నము, టమాటా, మామిడికాయ, ఇంకా ఉల్లిగడ్డ వేసి పచ్చడి నూరినాం. ఉల్లిగడ్డ వేసి పచ్చడి నూరినావా? నాకు పెడతావా మరి? పెడతా, నిజంగానే పెడతా. ఓకే, తింటాను, పక్కా తింటాను. ఓకే నేను తెచ్చినారా? ఓకే. సో ఎట్లుందమ్మా మరి కాయలు, పంట ఎట్లా వచ్చింది, ధరలు ఎట్లున్నాయి, లాభమా నష్టమా? తీసుకుపోయి అక్కడి మార్కెట్లో పోయినాక ధర రేటు, మార్కెట్లో పోయినాక తెలుస్తుంది. మార్కెట్లోకి పోయినాక తెలుస్తుందా? ఇటు చూడు. తిన్నావా? అన్నం తిన్నావా? తిన్నా. మళ్ళీ తినాలి ఇప్పుడు? మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు. 2 గంటల దాకా తెంపుతావు ఇట్లనే? ఓకే. నువ్వు తినొచ్చినా నువ్వు పెడతాన్నావు కదా, మళ్ళీ తింటా. మళ్ళీ తినాలి. ఓకే, హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి. బాయ్ కాదు, హాయ్ చెప్పు. హాయ్. హాయ్ అందరూ. అందరూ హాయ్. బాగున్నారా? మంచిగా ఉన్నారా? బిడ్డలు ఎందరు, కొడుకులు ఎందరు? ఒక కొడుకు నాకు. రాలేదు, తీసుకురాలేదు, దూరం కదా, చిన్న అబ్బాయి అని తీసుకురాలేదు, ఇంట్లో ఉంచిన మమ్మీ దగ్గర. దూరం ఉంది, సో మామయ్య తీసుకొచ్చిండు నన్ను. మరి ఓకేనా? పంట మంచిగా వచ్చిందా ఈసారి మీకు? గట్టనే వచ్చిందిరా, చెట్టుకున్న కాయ. ధర ఎట్లుంది మరి ఈసారి? మంచిగా ఉందా? మార్కెట్ లో పోతే షేట్లు ఎట్లా చెప్తే అట్లా. మీకు అనుకూలంగా ఉందా మరి రేట్ అయితే పంటకి? పంటకు లాభం ఉందా? ఆ పంటకు దొరికితే ఇక మనిషికి 20,000, 30,000, 25,000 ఇట్లా అన్ని ఖర్చులు అన్ని పోను అంత వస్తుంది. అంతే వస్తుంది. ఇంత పెద్ద తోటకి ఒక 20,000 మిగులుతుంది. ఆ తోట అలా కాదు, ఓకే, సగం మీకు సగం వరకు అంత వస్తుంది. సగంకి 2-3 తోటలు పడితే 2-3 తోటలు పడితే ఒక 20,000 మిగులుతున్నాయి. పెట్టుబడి అంతా పోవంగా. అయ్యో, 4-5 పొత్తు కష్టపడుతున్నారు. 2 ఒక్కరు ఉంటాయి మాగా 80-70 ఉంటాయి. కానీ చాలా మంది పొత్తు ఉండడం వల్ల తక్కువ వస్తుంది మీకు. తక్కువ వస్తుంది. మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుందా మరి? మంచిగానే ఉంటుందిరా. ఇంకేమున్నది? ఎప్పుడు వస్తాడు మరి మీ సార్? ఎప్పుడు వస్తాడు? సార్ అన్నం తింటారు. అన్నం తింటుండా? సరే వెళ్దాం, మాట్లాడు. ఇంకా ఎంతమంది వచ్చారు మరి తెంపడానికి? ఇక నా కొడుకు, కోడలు, బిడ్డ, మా యారాలు, మా మరిది, మా ఆయనే, నేను. అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రెగ్యులర్ ఇక్కడే ఉంటారు? తెలంగాణ ఇక్కడనే. కోతులు వస్తున్నాయా అమ్మ? పిచ్చిగా వస్తున్నాయా? ఎట్లా రాత్రి పగలు మెలకువతోటే ఉంటున్నారా? రాత్రి రావట్లేదు అంటే పందులు వస్తాయి. పందులు వస్తున్నాయా? నైట్ కూడా మీరు మెలకుతోటే ఉండాలన్నమాట? మెలకతోటి ఉండరా? కింది తింటాయి, పోతాయి. కింది తింటాయి. పోదా చిలుకలు, పిట్టలు, కోతులు కొట్టుకుంటా 6 గంటల దాకా కూర్చోవాలి. కోతులను కొట్టుకుంటూ కూర్చోవాలి. ఈ కోతుల వల్ల ఎక్కువ బెడుతుంది, బాగా బాధ ఉంది, నష్టం ఉంది కదా? బుచ్చడి నష్టం ఉన్నది కోతులు. ఇటు కొడతా అంటే ఇటుకు వస్తున్నాయి, మళ్ళీ అటు కొట్టి మళ్ళీ వస్తున్నాయి. బాగా నష్టం ఉంది కదా? అయ్యో, మన ఇద్దరు కూర్చుంటావా? ఇంక ఇక్కడ వేసిండ్రు కదా కాయలు బాగానే. నీడకేస్తే అయిపోతుండే. మంచిగా ఉంటుంది. అవును.
ఒట్టిగా నల్ల పడతాయి, కాయలు నల్ల పడతాయి, ఉడుకుతాయి వేడికి కదా. పిల్లలకి ఏం చేయాలి? ఇంకా అటు తోటలో ఉన్నారా మీ వాళ్ళందరూ? ముగ్గురు ఉన్నారా? ఇప్పుడు వచ్చినాయి రోడ్డు మీద ఇల్లు. రోడ్డు మీద ఇల్లు. నాన్న, మా నాన్న, మమ్మీ. అవును, రోడ్డు దగ్గర ఉంది కదా. వచ్చినట్టున్నారు మీరు కూడా మా ఇంటికి. అవును, ఏమోయాలి అక్కడి దాకా. ఇళ్ళకి వస్తుంది వెహికల్, ఇళ్ళకి వస్తే అందులోకి నింపేస్తారు. ఉయ్యాల కట్టుకున్నారే మంచిగా. చిన్నపిల్లలు ఉన్నారా? లేరా? ఉన్నాడు కానీ చిన్నోడు ఉన్నాడు కానీ ఉయ్యాల కూర్చోడు. పెద్ద అయిపోయిండు. ఫస్ట్ కాయ తెంపుతాను మధ్య కొడుకు. ఒక పంటను పండించాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆ రైతుకు మాత్రమే తెలుసు. ఆ బాధ, ఆ కష్టము. ఎండలో ఎంత ఎండ కొడుతుంది, అయినా కూడా మార్నింగ్ తిందంట, మళ్ళీ 2కి తింటుందంట పనంతా అయిపోయినాక. సో కాయలకు అన్ని ఎండ వస్తుంది అని నీడకేస్తుంది. ఈ తోటలన్నీ గుత్తకు పట్టారా అమ్మ మీరు? ఓకే ఓకే. ఏంటంటే ఈ తోటలన్నీ గుత్తకు తీసుకొని కాయలు పండిన తర్వాత అమ్ముకొని వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అన్నమాట. సో తోటల్ని గుత్తకు కొనుక్కొని కాయలు అమ్ముకోవడం. సో దానివల్ల ఎంత లాభం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది అని ఇంకా కష్టపడ్డ వాళ్ళకే తెలియాలి. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అనేసి అంటున్నారు. బట్ అయినా కూడా రైతు ఎంత నమ్మకంతో, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కూడా వ్యవసాయాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. సో తెంపుతుంది. కష్టాన్ని నమ్ముకున్న రైతుకు మాత్రము సంతోషం లేకుండా పోతుంది ప్రజెంట్ మన సొసైటీలో. అన్నం తిన నీకు పిలుస్తున్నావా? ఇంకా పొద్దున్న రాత్రి అన్నం ఉంటే పోపేసినావా? ఈ తోటలో నేనమ్మ వంట చేసుకోవడం మీరు ఇక్కడేనా? ఓకే. మరి వర్షం పడితే ఎట్లా అమ్మా? డేరెలు వేసుకున్నారా? ఎక్కడ ఉన్నాయి అవి డేరెలు? ఎక్కడ ఉన్నాయి? అటు ఉన్నాయా? ఓకే వెళ్దాం. అత్తయ్య అది తీసుకురావా? బాదం చెట్టు చాలా పెద్దగా ఉంది, బట్ ఇంకా ఖాత స్టార్ట్ అవ్వలేదంట. సో ఆకులు చూడండి. లేదు బాదం చెట్టు, బాదం చెట్టు. పనస చెట్టు వేరే, బాదం అది. ఉన్నాయా? కాయలు ఉన్నాయి. సో బత్తాయిలు అంటారు మన సైడు. చూడండి గుత్తులుగా ఉన్నాయి కాయలు. సో పిట్టగూడులు పెట్టినాయి 2, 3. సో పిట్టగూడు ఉంది, పిల్లలు ఉన్నాయో చూద్దాం. సో కాయలు, బత్తాయి చెట్టు కూడా ఉంది. తోటలు చూడండి ఫ్రెండ్స్. బత్తాయి చెట్టుకి 4 పిట్టగూడులు ఉన్నాయి. సో ఇదొకటి. సో వాటిని మనం ముట్టుకోవద్దు. లేవా? చూపిస్తావా? ఓకే. చూపిస్తుందంట. లేవు. అయితే ఇప్పుడే పెడుతుంది అనమాట. అది పోయిందా? ఓకే. కాయలు
ఇవి అమ్ముకోవడమేనమ్మా మీరు కూడా? లేదు కాదు, తోట వాళ్ళకేనా? చెట్లు తీసుకుపోతారు అని ఇప్పుడు ఈ గాయలాగా ఉంటామా, ఉంటారు, వెళ్ళిపోతారా? ఇక కాయలు అన్ని కంప్లీట్ అయిపోయినాక వెళ్ళిపోతాం. అత్తగారు ఎక్కడ? మంతిని దగ్గరే అత్త వాళ్ళది. కట్టిన పల్లకలు ఒక తోడు నేను తనేనా మాట్లాడమంటే మాట్లాడని ఊరికొచ్చింది. ఎందుకు మాట్లాడాడంట? అవునా? మాటలు మంచిగా చెప్పుకొని అక్కతో మంచిగా వీడియో పంపితే మంచిగా ఉంటుంది. సో మా మామ నన్ను కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చిండు నా హ్యాపీనెస్ ఫుల్ఫిల్ చేయడానికి. చెప్పు మామ, నీ ఫీలింగ్ ఎట్లుంది? ఎందుకు ఏం చెప్పాడంట, బాగా సైలెంట్, బట్ అన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడతాడంట. అది సో ఏం చెప్పాడంట. నా కొడుకే. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళి రండి, పోయి బాయ్ మళ్ళీ రండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ వస్తా పక్క. మళ్ళీ వస్తారు కదా మీరు? మళ్ళీ వస్తా. ఓకే కొడుకు, బాయ్. మరి బాయ్ బాయ్, వెళ్ళొస్తా. బాయ్. తెంపాలా? సో నాకంటే చాలా బాగున్నావు, నువ్వే అందంగా ఉన్నావు. ఏం పేరు నీ పేరు? శ్యామల. సో ఈ తోట గుత్తకు పట్టిరు మీరు? గుత్తపట్టిన. ముక్కు పుడక చాలా బాగుంది నీది. నువ్వు కూడా పెట్టుకో. ఇస్తావా మరి? నాకు ఇస్తావా? పెట్టుకుంటా. పెట్టుకో. ఓకే, వెళ్ళేటప్పుడు ఇవ్వు, నేను తీసుకెళ్తా. నీ గుర్తుకుంచుకుంటా. గుర్తుకుంచుకో. ఓకే, తిన్నావా మరి? తిన్నా. ఏం చేసుకున్నావు ఈరోజు వంట మరి? ఇలా చికెన్, అది అడవి చికెన్. అడవిలో చికెన్ అంటే అడవి చికెన్ అంటే అడవి చికెన్ అనుకోకండి, తోటలో ఉంది కాబట్టి చికెన్ తెచ్చుకొని వండుకుందంట. సో దానికి అడవి చికెన్ అని పేరు పెట్టుకున్నారు. సో పెడతావా మరి నాకు చికెన్? తినబెడతావా? ఓకే, తింటా, పక్కా తింటా. అయిపోయిందా మరి తోట తెంపడం? అయిపోయిందా? కాలే ఇంకా. మరి లాభం ఉందా నష్టం ఉందా? ఇంత కష్టపడుతున్నారు కదమ్మా, వేరే వాళ్ళ తోటను మళ్ళీ లీజుకి తీసుకొని వాళ్ళకి ఎంత ఇచ్చారు తోట మీద? మొత్తానికి అయితే ఇక ఇది లాస్ట్ అయితేనే తెలుస్తుంది పూర్తిగా. లాస్ట్ అయిన తర్వాత లెక్కలన్నీ తెలిసిన తర్వాతనే మాట్లాడుకోవడమా? అంటే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఇంత ఇవ్వమని అడగరా? ఇచ్చినాం డబ్బులు. ఎంత ఇచ్చిండ్రు? 1,10,000, మళ్ళీ అక్కడ 60,000. 1,10,000 ప్లస్ ఇంకా 60,000 అన్ని ఇచ్చిన తర్వాతే తోట మీకు ఇచ్చారు. 20,000 అట్లా. సో ఇచ్చిన తర్వాత ఇదంతా కాసిన తర్వాత అమ్ముకొని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మిన తర్వాత ఎంత లాభం వస్తుంది నష్టం వస్తుంది లెక్కలు చేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది లాభం అనేది తెలుస్తుంది. అప్పటిదాకా మనము జస్ట్ నమ్ముకొని ఉండడం అంతే. మరి మీరు పెట్టుకున్నందుకు రేట్ ఉందా అమ్మ? రేటు అట్లే 30-35 అంతే నడుతుంది. అంతే. మీకు అనుకూలంగా ఉందా రేటు? మరి 50-60 నడితే అనుకూలం. 30 ఉందంట కేజీకి. సో గుర్తించాలి ప్రభుత్వ యంత్రాంగం అనేది ఇంత కష్టపడుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని, పంటల్ని నమ్ముకొని, జీవనమే ఇది అనుకొని సర్వస్వం అన్ని పిల్లల్ని వెంటబెట్టుకొని వచ్చి రైస్ దగ్గర నుంచి అన్నం గంజులు కూరగంజుల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4 days నుంచి వర్షం పడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఇక్కడే స్టే చేస్తూ, ఇక్కడే వంట చేసుకుంటూ, ఇక్కడే పడుకుంటూ, ఈ చెట్లలో పాములు, పురుగులు, పందులు కూడా వస్తున్నాయంట నైట్. అయినా కూడా ప్రాణభయం లేకుండా తెగించి పొట్టకూటి కోసమని ఇంత కష్టపడుతున్నారు. సో కష్టపడిన దానికి ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వం అనేది తక్షణమే చర్యలు తీసుకొని పండించిన పంటకు ప్రభుత్వమే రేటు నిర్ణయించే విధంగా ముందుకు సాగాలి. ప్రజలందరూ మేల్కొనండి, దీని గురించి స్పందించండి. సో వాళ్ళ కష్టాలు ఇట్లా ఉన్నాయి ప్రజెంట్. సో ఇంకా చెప్పమ్మా, మరి లాభం వస్తుంది అనుకుంటున్నావా నష్టం వస్తుంది అనుకుంటున్నావా? ఇప్పటి వరకు అయితే లాభం అయితే వచ్చేటట్లేదు, ముళ్ళేనే వెళ్తుంది అనుకుంటాను. ఓకే, ఇచ్చిన వరకు వస్తుంది అనేసి అనుకుంటున్నారు, కానీ లాభం అయితే లేదు. కష్టపడిన దానికైతే లాభం లేదు. సో కష్టపడిన దానికైతే లాభం లేదంట. వాళ్ళు తోట యజమానికి ఎంత ఇచ్చారో అంత వస్తుందో రాదో కూడా నమ్మకం లేదంటున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి దానికి పన్నులు విధిస్తున్నారు కదా ప్రభుత్వము. ఇది ఇంత అని మెజర్మెంట్ తోటి ఎంత స్థిరంగా ప్రభుత్వం అనేది పన్నులు దీని మీద దాని మీద అని గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఎట్లా నడుస్తుందో,
రైతు పండించిన పంటకి కూడా గవర్నమెంటే రేటు నిర్ణయించే విధంగా ప్రజలందరూ ముందుకొచ్చి పోరాడండి. మన సమస్యలు మనమే నెరవేర్చుకోవాలి. మన సమస్య మన దగ్గర ఉన్నంత వరకు మనల్ని పట్టించుకునే వారు ఎవరు ఉండరు. మనం ముందుకొస్తేనే ఎవరైనా వచ్చి మనకు సాయం చేయడానికైనా ముందుంటారు. సో అదన్నమాట. ఇంకా అమ్మ చెప్పు మరి. వానలు ఉండకుంటేనే మంచిగా ఉండు, వానలతోటి నష్టమయ్యేటట్టు ఉన్నది. వానలు పడడం వల్ల కాయ అంతా ఖరాబ్ అయిపోయి నష్టం అవుతుంది. అంతే ఇక. మరి ఎప్పుడు వెళ్ళిపోతారు ఇంకా తోట అంతా అయిపోయిన తర్వాత? ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? గన్పూర్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ ఉండి? గన్పూర్ మండల్ మాది. గన్పూర్ మండల్ నుంచి వచ్చింది. నెల దాటింది. ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక వెళ్ళిపోతారు. ఇంకా తిన్నావా? మళ్ళీ తిన్నా, ఇప్పుడే తినొస్తున్నావా? పొద్దున్న నుంచి తినలేదు. సరే, ఇంకా వెళ్ళి రానా మరి. బాయ్ మరి, కలుద్దాం మళ్ళీ. ఓకే బాయ్, వెళ్ళొస్తా. తెంపాలా? తెంపుతానమ్మా, ఎందుకు తెంపను? తెంపే వెళ్ళిపోతా. కనీసం ఒక చెట్టు కంప్లీట్ చేసి వెళ్ళిపోతా. తెంపి చేస్తా. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయనేది వాళ్ళ మాటలోనే విన్నారు కదండి. సో రైతుకు ఈ పంట ఆ పంట అని కాదు, ఏ పంటకైనా నష్టమే. సో మేము కోరుకునేది ఏంటంటే ఈ పంటకి ఇంత ఉండాలి ధర అని రైతు ఏం ఎప్పుడు డిమాండ్ చేయలేదు. వాళ్ళకి సానుకూలంగా పెట్టుబడి పెట్టిన తర్వాత మాకు కొంచెం లాభం వస్తే చాలు అని పోరాడుతున్నారు రైతాంగం అంతా. సో ఈ జిఎస్టీలు అని పన్నులు ఇట్లా ఎంత పెద్ద మొత్తంలో సరుకుల మీద, కూరగాయల మీద, రోడ్ల మీద పన్నులు ప్రజల మీద ఎంతగానం పన్నులేసి వసూలు చేస్తున్నారో అదేవిధంగా రైతు పండించిన పంటకు కూడా కేంద్రమే రేట్లు నిర్ణయించే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సో ప్రభుత్వ యంత్రాంగం తరాలుగా నుంచి వస్తున్నారు. ఎన్నో వ్యాపారాలు వస్తున్నాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. కష్టం లేకుండా ఎంతోమంది ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు ఏసీలలో కూర్చొని. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు నిరంతరం ఎండలో వానలో వీళ్ళు వచ్చి 1 మంత్ అవుతుందంట కంటిన్యూస్గా చిన్నపిల్లల్ని పట్టుకొని వర్షంలో తడుస్తూ చిన్న చిన్న డేరలు వేసుకొని ఇక్కడే ఉంటూ ఇంత కష్టపడుతున్నారు. బట్ అంత కష్టపడ్డా కూడా మాకు లాభం లేదమ్మా అని ఎంత బాధపడుతున్నారో. వాళ్ళు బాధపడిన దానికి, వాళ్ళ కష్టపడిన దానికి ఫలితం లేకుండా పోతుంది. సో దేశం బ్రతకాలంటే కావాల్సిందే తిండి. సో తిండి పెట్టే రైతుకే ఎందుకు ఇన్ని కష్టాలో. సో ప్రభుత్వం అనేది కొంచెం చర్యలు తీసుకొని రైతుల గురించి ఆలోచించాలి. మారిన ప్రభుత్వాలైనా వచ్చే ప్రభుత్వాలైనా. సో అది ఈరోజు వస్తుందా. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి రైతులని కాపాడండి, రైతు బ్రతుకులను కాపాడండి, రైతు పడిన కష్టానికి విలువివ్వండి. సో వాళ్ళు ఎండనక వాననక ఎంత కష్టపడుతున్నారు దేశం కోసమే, మన కోసమే, మన ఫ్యూచర్ పిల్లల కోసమే. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ వీడియో ద్వారా ప్రభుత్వం అనేది ఈ జిఎస్టీలని, పన్నులని, రోడ్డు పన్ను అని, అదని ఇదని ఎంత పన్నులు విధిస్తున్నారో ప్రజల మీద, ఎంత రేట్లు దీనికి ఇంత దానికంత, పెట్రోల్కి, డీజిల్కి, ఇంకా సంసం ఎక్స్ట్రా అన్ని అవసరాలకు సంబంధించిన వాటికి ఎంత పెద్ద మొత్తంలో కన్సిస్టెన్సీగా ఇదే రేటు ఉండాలి అని ఎట్లా కేంద్రం నిర్ణయిస్తుందో అదేవిధంగా రైతు పండించిన ఏ పంటకైనా కేంద్రమే రేటు నిర్ణయించాలి. నిర్ణయించిన రేటు ఎప్పుడైనా పెరగడానికే ఉండాలి కానీ తగ్గనికైతే ఉండొద్దు. సో ఇది మా డిమాండ్. దయచేసి ప్రభుత్వం అనేది ప్రజల బాధలను అర్థం చేసుకొని సో ప్రజల సమస్యల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మా
దయచేసి రైతులను, రైతుల కష్టాలను, రైతుల బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో కంపెనీలు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏసీలలో కష్టం లేకుండా సంపాదించి ఎంతో పెద్ద లైఫ్ జీవితం గడుపుతున్నారు, సంతోషమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి దేశానికి అన్నం పెట్టే రైతుకే ఎందుకు ఇంత కష్టం? ఎండలో వానలో శ్రమిస్తూ బాధపడిన రైతుకే ఎందుకు ఇంత కష్టము? ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి దానికి పన్నులు విధించి ప్రజల మీద వసూలు చేసినప్పుడు కష్టపడి పండించిన పంటకు రైతు మాత్రము ఆ రైతు పండించిన పంటను మాత్రం దళారుల చేతుల్లో, గుత్తదారుల చేతుల్లో ఇట్లా పెట్టి ఆ పంటకి రేటు నిర్ణయించి అమ్ముకోమని చెప్పడం అనే ఈ సిస్టమ్ అయితే కరెక్ట్గా లేదు. సో దయచేసి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని ప్రతి పంటకి రైతు ఏ పంట పండించినా కేంద్రమే దానికి రేటు నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవాలని మా విన్నపం. సో పెద్దలు గుర్తించాలి, ఆలోచించండి అందరు.